యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం ఏమంటాడంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహా అభివృద్ధి పొందును. అంటే దాని అర్థం ఏంటంటే, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను చివరికి అది మహా అభివృద్ధి కలుగుతుంది అని దాని వాక్యం యొక్క భావన. సో మరి అఖిల్, దేవునికి స్తోత్రము. మరి గమనించాల్సిన విషయము ఈరోజు దయచేసి క్లుప్తంగా శ్రేష్టమైన కొన్ని మాటలు మేము ముందుస్తాను. యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ జాగ్రత్తగా గమనించాలి. యేసును వెంబడించే వారి జీవితం లోపట ప్రారంభ దశ లోపట ప్రారంభము లోపట నీ స్థితి కొంచెమే ఉన్నప్పటికీ ముగింపు లోపట అది మహా అభివృద్ధిని దేవుడు కలిగిస్తాడు. నీ జీవితం అంతా నువ్వు నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలిగా దేవుని కొరకు వాడబడితే, దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగితే నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం ఉంటున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రాముఖ్యంగా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, మహాజ్ఞాని పండితుడైనటువంటి బ్రాహ్మణోత్తముడైనటువంటి మాసీలమణి గారు ఒక పాట రాశాడు. ఈరోజు ఆ పాట బిడ్డలు పాడారు, నడిపించు నానావా. అందులో ఒక వచనం ఏంటంటే, రాత్రంతా శ్రమ పడినను రాలేదు ప్రతిఫలం. రాత్రంతా కాదు శ్రమ పడ్డది, జీవితమంతా శ్రమ పడ్డా యేసు లేకుండా నీవు శ్రమ పడితే నీ జీవితంలో నీకేమి దొరకదు. నువ్వెంత డబ్బు నీవు కలిగి ఉన్నా, ఎన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నా, ఎన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నా, ఎంత విద్య కలిగి ఉన్నా, ఏ హోదాలో నువ్వున్నా, యేసుకి ఇవ్వవలసిన సమయం నీవు ఇవ్వకపోయినట్టయితే నీ జీవితం లోపట అభివృద్ధి ఆశీర్వాదం అనేటువంటిది నువ్వు పొందలేవు. కారణం ఏంటంటే, నా జీవితంలో 43 సంవత్సరాల సేవా జీవితం లోపట నేను నేర్చుకున్న గొప్ప సత్యం ఏంటంటే, నువ్వు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో దేవుడు నీకు అంతే ప్రాధాన్యత ఇస్తాడు. కనుక ప్రియమైనటువంటి వారారా, ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఈ వాక్య భాగంలో చదువుకున్న వాక్య భాగం ఏమంటాడంటే, ప్రారంభము లోపట మొదట నీ స్థితి కొంచెమే ఉన్నప్పటికీ నువ్వు నమ్మకం కలిగి కొనసాగినప్పుడు నీ జీవితం లోపట ముగింపు లోపట గొప్ప ఆశీర్వాదము, గొప్ప అభివృద్ధిని నువ్వు చూస్తావు అని చెప్పి ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశం. దేవునికి స్తోత్రము. యేసును వెంబడిస్తున్న ప్రారంభ దినాల్లో మనం యేసును వెంబడిస్తుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడు. ప్రారంభంలోనే నేను యేసును వెంబడిస్తున్నాను, ప్రారంభంలోనే చాలా నమ్మకంగా ఉంటున్నానంటే ఆ ప్రారంభంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేస్తాడంటే, తను ఏ వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటాడో, ఏ వ్యక్తిని దీవించాలనుకుంటాడో, ఏ వ్యక్తి పట్ల తన ప్రణాళికను నెరవేర్చాలనుకుంటాడో ఆ వ్యక్తి జీవితం లోపల దేవుడు మొట్టమొదట అనుమతించేటువంటిది ఏంటంటే శ్రమలు. ఏమండి, మొట్టమొదటి శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. ఆ శ్రమల్లో దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఈ శ్రమలన్నీ ముగించిన తరువాత నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టాలని దేవుని యొక్క ఆలోచన. మరి ఆ సింహాసనం మీదకి నువ్వు చేరాలి అంటే ఈ శ్రమల మార్గము గుండా నేను నడవాల్సినటువంటి ఆధిక్యతను దేవుడు నీకు అప్పగిస్తాడు. మనము పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది జీవితాలను మనము ధ్యానం చేసినట్టయితే వారు నిర్దాక్షిణ్యంగా ఏ తప్పు చేయకపోయినా కూడా వారి మీద తప్పు మోపబడి, నేరము మోపబడి, ఎన్నో నిందలు అవమానములు పొందే, చెరసాల పాలయ్యి, సింహాల బోలులోకి వెళ్ళి రకరకాలైనటువంటి శ్రమలను అనుభవించిన తర్వాత దేవుడు వారి జీవితాలను అత్యున్నతమైన స్థితిలో ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నువ్వు నిజంగా దీవించబడాలంటే ఈ లోకము లోపట శ్రమల మార్గము గుండా నిన్ను నడిపిస్తాడు దేవుడు. అందుకే ఏ కళాశాలలో లేక ఏ యూనివర్సిటీలో నేర్చుకోలేనటువంటి పాఠాలు ఏంటంటే శ్రమల యూనివర్సిటీలో మనం నేర్చుకుంటాం.
అందుకే శ్రమలను దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ప్రార్థించినా జవాబు రాదు, పోరాడినా జవాబు రాదు, ఏమో చేయాలనుకుంటాం కానీ కాదు, నిరాశపడిపోతాం, నిస్పృహ చెందుతాం. అయ్యో నేను అనుకున్నట్లుగా జరగటం లేదని ఎన్నో సందర్భాలలో మనము కృంగిపోతాము. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే సత్యాన్ని మనం మర్చిపోతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ సమయపాలను బట్టి ఒక 2-3 నేను మీ ముందు వస్తాను. దేవునికి స్తోత్రం. రెఫరెన్స్ నేను చదివించాను. ఒక 2-3 మీ మధ్యలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రము. ఇవన్నిటి గుండా శ్రమల గుండా నడిపించడం దేవుడు ఎందుకు చేస్తాడంటే మనల్ని ప్రేమించే చేస్తాడు ఆ పని. ఎందుకంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే శ్రమల గుండా ఆయన మీద విశ్వాసం ఉంచి సాగిపోయినప్పుడు అత్యున్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. కనుక ఆ శ్రమలకు దేవుడు అనుమతిస్తాడు. ఒక 2 లేక 3 వ్యక్తులను ఈ మధ్యాహ్న కాల సమయం ముందు వస్తాను. మొదటిగా మొర్దెకాయ్. ఎస్తరు గ్రంథంలో మొర్దెకాయ్ ఎవరు చదవాల్సిన అవసరం లేదు, గమనించండి. మొర్దెకాయ్ యొక్క ఉద్యోగం ఏంటిదండి? మొర్దెకాయ్ ఉద్యోగం ఏంటిది? ద్వారపాలకుడు అంటే గేట్ దగ్గర వాచ్మెన్. అంటే రాజు దగ్గరికి వెళ్ళేటువంటి వారికి గేటు తీస్తాడు, లోపలికి పంపిస్తాడు, బయటికి వెళ్ళి వచ్చేటువంటి వారికి గేటు ఓపెన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. అతని పని అంత మాత్రమే, పెద్ద ఉద్యోగం కాదు అది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజు ఆస్థానము నుంచి వెళ్ళి బయటి వరకు మనం చూసినట్టయితే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఆ క్రమములో వస్తూ ఆఖరు ఉద్యోగం అంటే ఏదైనా ఉందంటే ద్వారపాలకుడు, గేట్ కీపర్, ఆ యొక్క వాచ్మెన్. అంటే ఆ రాజా ఆస్థానము లోపట ఇతని యొక్క ఉద్యోగం ఏంటంటే అందరికంటే తక్కువ ఉద్యోగం. అందరికంటే తక్కువ ఉద్యోగం. రాజు దగ్గరికి వెళ్ళే వారికి గేట్ ఓపెన్ చేస్తాడు, రాజు దగ్గర మాట్లాడి బయటకు వచ్చేటువంటి వారికి గేటు తీస్తాడు. అంతే అతని ఉద్యోగం. చాలా చిన్న ఉద్యోగం. ప్రియులారా, మనం ఏ ఉద్యోగం చేస్తామో, మనం ఏ పని చేస్తామో దానికి మనము న్యాయం చేకూర్చాలి. అక్కడ మనం న్యాయంగా పని చేయాలి. మనం న్యాయంగా పని చేసినప్పుడు మనల్ని ఎవ్వరు గుర్తించరు. ద్వారపాలకుడిగా మొర్దెకాయ్ పని చేస్తున్నాడు, అతన్ని ఎవ్వరు గుర్తించరు, అతని పెద్దగా ఎవరు పట్టించుకోరు కూడా. అయితే తన ఉద్యోగంలో తనకు అప్పగించబడిన బాధ్యతలో మొర్దెకాయ్ ఎంత నమ్మకంగా పనిచేస్తుందంటే అంత నమ్మకంగా పనిచేస్తున్నాడు. ప్రియులారా, గమనించాలి. ద్వారపాలకుడైనటువంటి వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి మొర్దెకాయ్ని ఆయన నమ్మకత్వం బట్టి, ఆయన విశ్వాసమును బట్టి, ఆయన బాధ్యతను బట్టి దేవుడు వాచ్మెన్గా ఉన్నటువంటి వాడిని దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం. మనం కొన్నిసార్లు అనుకుంటుంటాం మన ఉద్యోగం చేసే స్థలములో కానీ, మనం పని చేసే స్థలములో కానీ ఎవ్వరు చూడనప్పుడు ఒక రీతే చేస్తామో, మనుషులు చూస్తున్నప్పుడు ఇంకొక రీతే చేస్తూ ఉంటాం. మనుషులు చూసినా మనుషులు చూడకపోయినా మొర్దెకాయ్ ఏమనుకుంటే, మనుషులు నన్ను గౌరవించిన, మనుషులు నన్ను ద్వేషించిన, మనుషులు నన్ను నిందించిన, మనుషులు నన్ను అవమానపరిచిన, ఏమి చేసినా, నేను నిందల పాలైనా నన్ను గమనించే దేవుడు, నన్ను చూసేటువంటి దేవుడు పరమందు ఉన్నాడు. మనుషులు చూసినా చూడకపోయినా, నన్ను గొప్పవారు అన్నా అనకపోయినా, నాకు ఎవరు ప్రాధాన్యత ఇవ్వకపోయినా, నా ఉద్యోగములో, నా బాధ్యతలో, నా పనిలో నేను నమ్మకంగా పని చేయాలనుకున్నాడు. ఆయన నమ్మకంగా పనిచేశాడు గనుక మరి చిన్న ఉద్యోగంలో ఉన్నటువంటి వాడిని, మొదటిగా మొర్దెకాయ్ యొక్క ఉద్యోగము చాలా స్వల్పమైన, ఎవరు లెక్క చేయనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి మొర్దెకాయ్ 127 సంస్థానాలకు ఉన్నటువంటి దేశానికి ఆయన ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. నువ్వు ఒంటరిగా ఉంటున్నావేమో, నువ్వెక్కడ ఉంటున్నావో, నువ్వు చేసే పనిలో నమ్మకం ఉందా? నువ్వు చేసే పనిలో దేవుడు గమనిస్తాడనే నమ్మకం నీకున్నదా? నా నమ్మకత్వాన్ని బట్టి నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకం నీకుంటే, నీ పనిలో, నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండు. మోసం చేయకు, అన్యాయం చేయకు. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలనుకుంటే, నువ్వు చేసే పనిలో నువ్వు నమ్మకంగా పని చేయటం నేర్చుకోవాలి.
మరి మొర్దెకై నమ్మకంగా పనిచేశాడు. ఎందుకో తెలుసా? మొదటిగా గమనిస్తే తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. రెండవదిగా ఆ గేటు దగ్గర ముగ్గురు పని చేస్తూ ఉన్నారు. ఒకటి మొర్దెకై, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇంకా బిక్తాను, తేరేషు అనేటువంటి వ్యక్తులు. ఈ ముగ్గురు మొర్దెకై, బిక్తాదు, తరువాతల తేరేషు అనేటువంటి ఈ ముగ్గురు వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఒకరోజు వీళ్ళిద్దరు ఏం చేశారు అనంటే రాజు అయినటువంటి అహష్వేరోషును చంపాలనుకున్నారు. అప్పుడు ఈ సంగతే మొర్దెకై గమనించి, నా ఉద్యోగం రాజును కాపాడటం, మరి చంపాలని ఆలోచించినటువంటి వారితో నేను ఎలా సహకరిస్తానని చెప్పేసి సహకరించకుండా తను ఏం చేశాడు అంటే వాళ్ళిద్దరిని చంపాలనుకున్నటువంటి వారిని వాళ్ళకు అప్పగించాడు. కనుక తన నమ్మకత్వాన్ని ఇంకా పెంచుకున్నాడు. ఒకరోజు కాలం గడిచిపోయింది. ఒకరోజు రాజుకే ఆలోచన వచ్చినప్పుడు ఆ రాజు సమాచార గ్రంథము తిరగవేసినప్పుడు, రాజుకు నిద్ర పట్టినప్పుడు చూసినప్పుడు ఏముందంటే అక్కడ రాయబడి ఉంది, ఒకరోజు ఇద్దరు వ్యక్తులైనటువంటి బిక్తాను, తేరేషు అనేటువంటి వాళ్ళు రాజును అహష్వేరోషును చంపాలనుకుని ప్లాన్ వేసినప్పుడు దాన్ని గమనించినటువంటి వాచ్మెన్ అయినటువంటి మొర్దెకై రాజును మరణం నుంచి తప్పించుండు అని చెప్పేసి ఆ రాజ సమాచార గ్రంథంలో రాయబడ్డది. అది రాజు ఒకరోజు రాత్రి చదివినప్పుడు అప్పుడు తక్షణమే మంత్రిని పిలిపిస్తాడు. హామాను ఇక్కడ రానగానే పరిగెత్తుకొని వచ్చినప్పుడు మరి మన మధ్యలో గేట్ కీపర్గా పనిచేస్తున్నటువంటి మొర్దెకై ఉన్నాడు కదా, అతడు మరి నా మరణం నుంచి తప్పించాడు, అతన్ని మనం ఏమైనా ఘనపరిచామా అని అడిగినప్పుడు అంటాడు, మనం ఏం ఘనపరచలేదంటాడు. అంటే తక్షణమే ఏర్పాట్లు చేయమంటాడు. రాజు యొక్క మెడలో ఉన్నటువంటి బంగారు హారము, ముత్యాల హారం తీసి అతని మెడలో వేస్తాడు. ఉదారంగు వస్త్రములు ధరింపజేస్తాడు. రాజు ఎక్కేటువంటి గుర్రం మీద ఎక్కిస్తాడు. ఆ దేశమంతా తిప్పుతాడు అతన్ని. ఎందుకు అనంటే అతడు రాజును ఘనపరిచాడు, తన నమ్మకత్వాన్ని నిరూపించుకోండి. గనక ఆ వ్యక్తి మామూలు వ్యక్తి, ఎవరు ఎన్నిక చేయనటువంటి వ్యక్తి, అతడు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు మార్చినట్టుగా చూస్తున్నాం. ప్రారంభములోపట అతడు ఒక వాచ్మెనే, కానీ ఇప్పుడు 121 సంస్థానములకు అతడు ప్రధానమంత్రిగా పనిచేసేటువంటి కృపను దేవుడు అతనికి ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నెంబర్ 1. రెండవదిగా మనం చూసినట్టుంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు కల్దీల దేశం, మెసొపొతామియా ప్రాంతం, ఊరనేటువంటి పట్టణం నుంచి పిలిచినప్పుడు అబ్రహాము చాలా ధనవంతుడు. అతని దేశం విడిచిపెట్టాడు, అతని బంధువులను విడిచిపెట్టాడు, అతని కుటుంబీకులను విడిచిపెట్టాడు. దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి దేవుని మాట విని 1000-1500 మైళ్ళు నడుచుకుంటూ వచ్చి కనాను దేశం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం యొక్క స్థితి ఏంటో తెలుసా? అతడు ఎక్కడున్నాడంటే మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర అతని గుడారం వేసుకున్నాడు. మంచి డాబాలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అతని స్థితి ఏంటంటే సింధూర వనము లోపట ఒక చెట్టు కింద తన గుడారం వేసుకున్నటువంటి స్థితి. అది ప్రారంభ స్థితి. కానీ దేవుడు ఏ రీతిగానైతే తనను ఉండమన్నాడో, దేవుని కార్యమును చేయమన్నాడో, దేవుని మాటకు లోబడి తన జీవితం లోపట దేవుని కొరకు సమర్పించుకొని జీవించాడో, చెట్టు కింద గుడారం వేసుకున్నటువంటి అబ్రహాముకు కనాను దేశానికి అధిపతిగా చేశాడు. ప్రారంభము లోపట నీ స్థితి కొంచెమే ఉండవచ్చు, ప్రారంభము లోపట నీ స్థితి కనిపించకపోవచ్చు, కానీ నువ్వు నమ్మకత్వం కలిగి దేవుని యొక్క పిలుపుకు లోబడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవునికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తే, ఏమండి మనం ఎన్నో చెప్పుకోగలము. అబ్రహాముకు దేవుడు ఏమి ఇచ్చాడంటే కనాను దేశానికి అధిపతిగా చేశాడు. ఏమండి మొర్దెకైని ఏం చేశాడు అనంటే వాచ్మెన్గా ఉన్నటువంటి మొర్దెకైని ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఇంకా చెప్పాలా, మనందరికీ తెలుసు దావీదు జీవితాన్ని చూస్తే ఎన్నిక లేనటువంటి దావీదు, చదువు లేనటువంటి వాడు, ఎవరి చేత మరి ప్రశంసలు పొందనటువంటి దావీదు, గొర్రెలను కాసుకుంటూ అడవుల్లో, లోయల్లో, కొండల్లో ఉన్నటువంటి దావీదు దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. గొర్రెను అలా కొట్టేవాడు. ఆ గొర్రెలన్నీ కూడా తిరుగుతూ ఉంటే గంటల తరబడి పాటలు తానే రాసుకొని తానే పాడుకునేటువంటి వాడు. తన జీవితం అంతా దేవుని స్తుతించడానికి ఇష్టపడ్డాడు. కళాశాలకు వెళ్ళలేదు,
యూనివర్సిటీలు చదవలేదు, పిహెచ్డీలు చదవలేదు, ఏం చేయలేదు. కానీ రాత్రింబగలు దేవుని గురించి పాడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. గొల్ర కాపరిని మనకు తెలుసు, ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉంటున్నాం. దేవుని నామానికి స్తోత్రం. మూడో వ్యక్తి గురించి చూద్దాం. యోసేపును ఇంతవరకే ఆరాధన భాగములో మనం విన్నాం. ఏంటి అంటే, యోసేపును ఐగుప్తు దేశానికి ఎలా పరిచయం చేశారు అన్నదమ్ములు అంటే, ఒక బానిసగా అతన్ని పరిచయం చేశారు. బానిసగా వెళ్ళినటువంటి వాడు పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పొతీఫర్ ఇంట్లో తన యొక్క నమ్మకత్వాన్ని నిరూపించుకున్నాడు. బానిస నిరూపించుకున్నప్పుడు పొతీఫర్ ఏం చేశాడు అంటే, ఆ గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు. నా ఇల్లంతా నీదే బాబు, నా ఇల్లంతా నీదే, నువ్వెవరికేమిస్తావో, ఏం చేస్తావో, ఆ డబ్బు ఖజానా సమస్తానికి కూడా యోసేపుకు అప్పగించే కారణం ఏంటో తెలుసా? నమ్మకత్వం. మనము భార్య దగ్గర నమ్మకత్వంగా ఉండలేము, భర్త దగ్గర నమ్మకత్వం ఉండలేము, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు నమ్మకత్వం ఉండలేరు, ఎవరి కాపరి దగ్గర సంఘస్థులు నమ్మకంగా ఉండలేము. కానీ యోసేపు తన జీవితం లోపట, తనకు అప్పగించబడిన బాధ్యత లోపట ఎంతో నమ్మకంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఎన్నో శ్రమలు పొందాడు, చెరసాలలో వేయబడ్డాడు, నిందించబడ్డాడు. కానీ అతని స్థితి ప్రారంభములో బానిస, కానీ ముగింపులో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి. ప్రారంభములో ఉద్యోగాలు చేసినప్పుడు మన స్థితి ఎలాగుంటుందో మనకు తెలుసు. మన జీవితాలన్నీ కూడా అలాంటివే. ప్రారంభంలో మన సేవ ప్రారంభించినప్పుడు మనం ఎక్కడున్నామంటే, ఏమండి, ప్లాస్టిక్ కవర్లు కట్టుకున్నటువంటి స్థితి, అవునా కాదా? ఆ తర్వాత మనం డాంబర్ షీట్ చేసుకొని ఆరాధన చేసినటువంటి స్థలాలు ప్రారంభంలో ఈనాడు ఈ స్థితి ఉందంటే మీకు మరి అర్థమైందో లేదో నాకు తెలియదు. కానీ నేనేమనుకున్నా అంటే, సంఘము చూస్తే అందరూ సంతోషపడే రీతి ఉండాలి. ఎంత కష్టమైనా, ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా మరి ఎంతో మందితో విన్నాను, కింద చూస్తే ఇదొక స్లమ్మే, కానీ పైకి వచ్చినట్టయితే ఎంత చక్కటి మందిరం అని చెప్పేసి మాట. ఈ చక్కటి మందిరానికే ప్రారంభ దినాలు వెళ్ళి అంటే ప్లాస్టిక్ పేపర్లు కట్టుకున్నాము. ఎండకు వర్షానికి మనం నానినటువంటి స్థితి మీ అందరికీ తెలిసినటువంటిది. ప్రారంభములో అది కొంచెమే ఉండవచ్చు, కానీ ముగింపులో అదెంతో గొప్ప ఆశీర్వాదకరంగా మలిచేటువంటి దేవుడు నీ దేవుడు. ఎందుకంటే నీ నమ్మకత్వాన్ని బట్టి. నేను ఒక్క మాట చెప్తాను, మరి ముగింపులో ఉన్నటువంటి వారు కానీ, మధ్య వయసులో ఉన్నటువంటి వారు కానీ, యవనస్తులకు నేను ఒక మాట చెప్తాను, దయచేసి గమనించాలా. నా 43 సంవత్సరాల సేవా అనుభవంలో నేను ఒక మాట మీకు చెప్తాను. నీ జ్ఞానం మీద, నీ విద్య మీద, నీ సంపాదన మీద, నీ ఆలోచన మీద నువ్వు ఆధారపడితే జరిగేది ఏమీ లేదు, ఒరిగేది అంతకంటే ఏం లేదు. శ్రమ తప్ప, ప్రయాసము తప్ప. ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తాను. ఒకరోజు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దినముల్లో అతని దగ్గర పిఏ ఉన్నాడట. అతని పిఏ దగ్గర, ఆ పిఏకు ఒక స్నేహితుడు ఉండట. అతడు ఎవరటంటే సేవకుడట. ఆ సేవకుడు మరి అబ్రహాం లింకన్ దగ్గర పిఏగా పనిచేసేవానికి స్నేహితుడు. అతని దగ్గరికి పోయినట, ఒరేయ్, నేను సేవ చేస్తున్నాను, కానీ నాకు గడవటం లేదు, ఎందుకంటే సంఘం తయారు కావటం లేదు, ఎంత ప్రయాసపడ్డా చాలా కష్టమవుతుంది కుటుంబాన్ని పోషించుకోవడానికి. ఓ పని చేయనడట. ఏంటంటే, అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ కదా, ఆయనకు నువ్వు ఒక మాట చెప్తే నాకు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం చేసుకుంటే నేను సేవ చేస్తానని చెప్పేసి అన్నాడట. మంచిదిరా, రా ఒకరోజు అన్నాడట. అంటే ఒకరోజు అబ్రహాం లింకన్ దగ్గరికి అతను, ఆ సేవకుడు, చిన్న సేవకుడు, సంఘం లేదు అతనికి, ఒక మామూలు సేవకుడు మరి అబ్రహాం లింకన్ దగ్గరికి వచ్చాడట. వచ్చినప్పుడు ఆయన రాగానే ఆ పిఏ చెప్పాడట, అయ్యా, ఇతడు నా స్నేహితుడు అన్నాడట. బాగా వినాలి, ఇతడు నా స్నేహితుడు అన్నట. ఇతనికి ఒక ఉద్యోగం ఇవ్వండి మీరు అన్నాడట. అనగానే అబ్రహాం లింకన్ అన్నాడట, ఓకే, అదంతా పెద్ద పని ఇద్దాము అన్నాడట. అనగానే అబ్రహాం లింకన్ అడిగాడట, ప్రస్తుతం నేను చేస్తున్న పని ఏంటి అన్నాడట. అనగానే నేను అయ్యా సేవకుణ్ణి అన్నాడట. అనగానే బాగా గమనించండి, సేవకుని అనగానే సీటు మీద కూర్చున్నటువంటి అబ్రహాం లింకన్ లేచి ప్రైజ్ ద లార్డ్ అని చేతిండట. ఏమండి, సీటు మీద కూర్చున్నటువంటి అబ్రహాం లింకన్ లేచి ప్రైజ్ ద లార్డ్ అన్నట. ప్రైజ్ ద లార్డ్ అని ఏమన్నాడు తెలుసా? అయ్యా సారీ అన్నాడట. ఎందుకంటే
నువ్వు ప్రస్తుతము చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నావు, నేను అంత పెద్ద ఉద్యోగం నీకు ఇవ్వలేను అన్నాడట. ఏమన్నాడట? నువ్వు ప్రస్తుతం చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నావు, అమెరికా దేశంలో అంతకంటే మించిన ఉద్యోగం లేదు అన్నాడట. అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయినటువంటి వాడు ఒక సేవకుడు అనగానే కుర్చీలో కూర్చున్నటువంటి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ లేచి ప్రేజ్దలాడు చెప్పిండట, ఈనాడు మనం సేవకులను గౌరవిస్తానమా? వీలైతే బయట ఎన్ని మన గురించి సేవకుని గురించి ఎన్ని అబద్ధాలు చెప్తామో, ఎన్ని రకాలుగా నిందలు వేస్తూ ఉంటామో మనకే తెలుసు. ఆయన ఆ స్థితిలో ఉండి కూడా అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉండి ఒక సేవకుడు అంతకుముందు మామూలు కూర్చొని మాట్లాడట, ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు అనగానే నేను సేవకునిగా పనిచేస్తున్నానంటే లేచి ప్రైజ్ దలాడు చెప్పిండట, చెయ్యి ప్రైజ్ దలాడు చేయాలి. కుర్చీలో నుంచి లేచాడు, ప్రైజ్ దలాడు చెప్పాడు అన్నాడట. ఇంతకంటే పెద్ద ఉద్యోగం అమెరికా దేశంలో లేదు అన్నాడట. దేవుని నామానికి స్తోత్రాలు. దయచేసి యవనస్తులైనటువంటి మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కి నేను చెప్తున్నాను ఏంటంటే, మీ జీవితంలో మొదటి స్థానం మీ దేవునికి ఇవ్వడానికి నేర్చుకోండి. నీ చదువు అవసరం లేదు, నీ తలాంతులు అవసరం లేదు, నువ్వెంత కష్టపడుతున్నా అవసరం లేదు. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని అంటే, దేశం యొక్క శిఖరాల మీద నేను ఎక్కిస్తాను, దేశం యొక్క శిఖరాల మీద ఎక్కిస్తాడు దేవుడు. దేవుడు లేకుండా రాత్రి పగలు దినము రాత్రి వ్యవధి లేకుండా నేనెంత ప్రయత్నం చేసినా ప్రయాసపడ్డా నీ జీవితంలో కొరత లోటు వెలితి రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ రాలేదు ప్రతిఫలము. నువ్వెక్కడో పరిగెత్తున్నావు ఉద్యోగం కొరకు, ఎక్కడో పరిగెత్తుతున్నావు పని కొరకు, ఎక్కడో పరిగెత్తుతున్నావు సంపాదన కొరకు. నువ్వెంత ప్రయత్నం చేసినా చిల్లిపోయిన సంచే నీ జీవితం. నీకే ఆధిక్యతలు రావు, ఏ ఆశీర్వాదాలు రావు, ఏ కృపను నువ్వు పొందలేవనే సత్యాన్ని నువ్వు గమనించాలి. అందుకే ప్రారంభములో పట్ల నీ స్థితి కొంచెం ఉన్నా నువ్వు దేవుని వెంబడించే విధానములో పట్ల నువ్వు సరి అయిన విధానములో నువ్వు ఉన్నట్టయితే దేవునికి స్తోత్రము. నీ జీవితము అత్యున్నతమైనటువంటి శిఖరాల మీద దేవుడు నిన్ను ఎక్కించేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటే ఒకవేళ నేను చెప్పుకుంటే ఒకవేళ నన్ను నేను ఎక్కువ చేసుకున్న వాడిని అవుతానేమో నాకు తెలియదు, కానీ కొన్ని స్థలాలలో వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారంటే, ఆ స్థలములో అయ్యా ఎంత చక్కటి వాక్యం చెప్పావని చెప్పేసి పెద్దోళ్ళు వచ్చేసేది భయపడుతూ వణుకుతో నా దగ్గరికి వచ్చి వాళ్ళు కలుపుతున్నప్పుడు నేను చేతి కలుపుతున్నప్పుడు నేను ఒక మాట అనుకుంటాను, దేవా నన్ను వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. మరి సంఘములో నేను ఎప్పుడు కూడా ఏంటి అని అంటే ఫ్రెష్గా వేడిగా ఉండేటువంటి అన్నమే మంచి బిర్యానీ పెట్టాలనుకుంటాను. మీరు ఒక్కొక్క సత్యాన్ని గమనించినట్టయితే మీ జీవితాలు ఎంత వరిదిల్లుతాయో. యేసు లేనటువంటి జీవితం వ్యర్థము. ఎన్నిసార్లు చెప్పినా సంఘములో క్రమము లేదు. ఆరాధన 10 గంటల కంటే 10:30కు రావడానికి నీకు ఎలా మనసు ఒప్పుతుంది? నువ్వు వచ్చేది ఎవరి దగ్గరికి వస్తున్నావు? సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి వస్తున్నావు. ఎన్నిసార్లు ఎన్ని పర్యాయములు ఎన్ని రకాలుగా నీకు చెప్పాలో చెప్పితే నువ్వు రాకపోతే నీ ఆశీర్వాదాన్ని నీ చేతులారా నీవే నష్టపరుచుకుంటున్నావు అంతే. మరి ఈ ఆశీర్వాదాలని కూడా ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరైనా లేటుకు వచ్చే వాళ్ళకి ఇస్తాడా? దేవుని సన్నిధిలో ఆదివారం ఉందంటే ఈరోజు నేను పనికి పోతాను అనుకున్న వాళ్ళకి ఇస్తాడా దేవుడు? ఇవ్వడు, ఖచ్చితంగా ఇవ్వడు. నేను చెప్పగలను, ఖచ్చితంగా ఇవ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరు తీయండి బైబిలు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం 15వ వచనం. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనగును. ఈ వాక్యము అందరూ అండర్లైన్ చేసుకోండి. చక్కటి మాట. ఏమంటాడంటే, ఎవరిని కరుణింతును వానినే కరుణింతును. ఒకసారి అందరు నా వైపు చూడండి.
దేవునికి వ్యతిరేకంగా జీవించే వాడిని కరుణిస్తాడా దేవుడు? చెప్పండి, కరుణిస్తాడా? దేవునికి లోబడేవాడినే కరుణిస్తాడు. ఏమండి, ఒక మాట, ఇప్పటి వరకు 3-4 జీవితాలు చూసాం. గొర్రెల కాపరిని దేశానికి రాజుగా చేశాడు. ఏమండి, గేట్ కీపర్గా ఉన్నటువంటి మర్దెకైని దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. అదే రీతిగా మన యోసేపును, బానిసగా వెళ్ళినటువంటి యోసేపును దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రము, ఆయన చేతిలో ఉన్నది. అందుకే ఇక్కడ ఏమంటారంటే, ఎవరిని కరుణింతునో వారినే కరుణింతును. అంటే ఎవరిని కరుణిస్తాడు దేవుడు? ఆయనంటే ఇష్టపడే వారిని, ఆయన దగ్గరికి వచ్చేవారిని, ఆయనకు సమయం ఇచ్చేవారిని, ఆయన పనులలో నువ్వు సహాయపడేటువంటి వారికి, లేక వాక్యానుసారంగా జీవించేటువంటి వారిని కరుణిస్తాడు దేవుడు. కరుణిస్తాడు. నువ్వెంత చేసినా నువ్వు కరుణించబడవు. ఇంకో విషయం చెప్పనా, 127 దావీదు కీర్తన 2వ వచనం అనుకుంటాను. అక్కడ ఏమిటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. పని చేస్తే ఇస్తలేడట. ఏం చేస్తే ఇస్తుండట? పండుకుంటే ఇస్తుండట. ఆయన దగ్గరికి వస్తే ఎవరికి ఇచ్చాడు? సొలొమోను రాజుకి ఇచ్చాడు. ఆయన పండుకున్నప్పుడు, అయ్యా నీకేమి ఇవ్వాలని చెప్పి సొలొమోనును దేవుడు అడిగినప్పుడు, అయ్యా ఈ చిన్న వయసులో నేను రాజునయ్యాను, ఈ ప్రజలందరినీ పాలించడానికి కావలసినటువంటి జ్ఞానం ఇవ్వమన్నాడు. దేవుడు సంతోషించి అన్నాడు, జ్ఞానముతో పాటు సకల సంపదలను ఇస్తున్నానని చెప్పేసి పండుకున్నటువంటి సొలొమోను దేవుడు దీవించి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఈనాడు వాక్యానుసారంగా నువ్వు దీవిస్తున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? నీకు అవసరం ఉన్నది, నీకు ఇష్టమైన చోటికి, నీకు అవసరం ఉన్న వ్యక్తులకు కలవాలంటే, వెళ్ళాలంటే నీ సమయం కల్పించుకొని వెళ్తావు. కానీ దేవునికి నువ్వు సమయం ఇవ్వటం లేదు. నువ్వు పనులకు సమయం ఇస్తున్నావు, లోకానికి సమయం ఇస్తున్నావు. చూడండి, అబ్రహాం లింకన్ ఆ స్థితిలో ఉండి ఒక సేవకుడు అంటే, దేశానికి ప్రైమ్ మినిస్టర్గా, దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి లేచి అతనికి శాల్యూట్ చేయటం అనేటువంటిది, అతడు దేవుని యొక్క సన్నిధిలో ఎంత ఎదిగితే ఒక మామూలు సేవకునికి అతను అంత విలువిస్తాడో మీరు ఒకసారి ఆలోచించాలి. మన దగ్గర ఆ సేవకుడు అంటే విలువ లేదు, దేవుని పరిచర్య అంటే విలువ లేదు, సంఘం అంటే విలువ లేదు. ఎక్కడో వెళితే ఏమో దొరుకుతుంది, ఎక్కడో వెళితే దొరుకుతుంది. దూరపు కొండలు నునుపు మోసపోవద్దు. నేను చెప్తున్నాను, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తానంటే, నేను ఎంతో కష్టపడతాను వాక్యం కొరకు. రాత్రి పగలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి. నేను బీఎస్సీ చదివే రోజుల్లో రమణాచారి అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడు మాకు కెమిస్ట్రీ చెప్పేటువంటి వాడు. అతని దగ్గరికి ఫైనల్ ఇయర్లో వెళ్ళి మేము అడిగాము. అందరం వెళ్ళి ఏమడిగామంటే, సార్ మేము మరి మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏ బుక్కులు రెఫర్ చేయాలని చెప్పేసి అంటే, ఆయన నవ్వి అన్నాడు, నేను 10 బుక్కులు రెఫర్ చేసి వచ్చి మీకు చెప్తున్నాను, నువ్వు ఏ బుక్ రెఫర్ చేయొద్దు, నేను చెప్పింది ఇంటే చాలన్నాడు. నేను స్తోత్రం, నేను కూడా చెప్తున్నాను, నువ్వు ఎక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు వాక్యం కొరకు. ఖచ్చితంగా నేను చెప్పాలి, ఎందుకంటే నేనంత ప్రయాసపడుతున్నాను మీకు వాక్యం అందించడానికి. ఒక తల్లి తన పిల్లలకో తన భర్తకో ఆమె మంచి తిండి పెట్టాలంటే ఆమె ఎంతో కష్టపడి జాగ్రత్తగా దాని మీద దృష్టి ఉంచి మరి మంచి తినుబండారాలు చేసినప్పుడు ఆ పిల్లలు భర్త తిని సంతోషపడతారు. ఆ సంతోషపడ్డప్పుడు ఆ ఇల్లాలు ఎంతో ఆనందపడుతుంది. అదే రీతిగా నేను కూడా ఏం చేస్తానంటే, రాత్రి పగలు ఎప్పుడు చదువుతూనే ఉంటాను, ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాను. నువ్వు ఎక్కడ వెళ్ళినా నీకు ఎంతకంటే దొరకదు. నాకంటే మేధావులు లేరని నేను చెప్పలేను, కానీ ఇక్కడ వింటే చాలు. నువ్వు ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యము. దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, నీ జీవితంలో ప్రథమ స్థానము దేవునికి ఇవ్వడానికి నేర్చుకో. అంతే. నువ్వెక్కడో పరిగెత్తకో, నేను మేధావిని, నేను తెలివైన దాన్ని, నేను తెలివైనవని, ఇవన్నీ ఉట్టి మాటలు. నువ్వెక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నేను మరీ చెప్తున్నాను, నువ్వు దీవించబడాలంటే బైబిల్తో సంబంధం పెట్టుకో. ప్రతిరోజు మనుషులతో సంబంధం పెట్టుకోకు. ఏమండి, లోకంతో సంబంధం పెట్టుకోకు, బైబిల్తో సంబంధం పెట్టుకో. ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు రోజుకో, ఎన్ని గంటలు వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇది నీవు దీవించబడేటటువంటి పరిస్థితి. కానీ లోకంలో నాకు అందరూ తెలుసు, నేను ఇక్కడ వెళ్తాను, అక్కడ వెళ్తాను, ఆ చర్చికి వెళ్తాను, ఏ చర్చికి వెళ్ళినా నువ్వు దీవించబడవు. అది దయచేసి గమనించు. దేవునితో సంబంధము కలిగి ఉన్నప్పుడే నీకు దీవెన. బైబిల్ చదవటం నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. వ్యక్తిగతంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి నీవు ఇష్టపడితే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేటువంటి వాడై ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే
ఎవరిని కరుణింతునో వారినే కరుణింతును. ఎవరిని కరుణిస్తాడు దేవుడు అంటే ఆయనకి ఇష్టంగా జీవించే వారినే కరుణిస్తాడు దేవుడు. కనుక ఆయనకి ఇష్టలుగా జీవిస్తాం, ఆయన కృపను పొందుతాము. మన కుటుంబానికి, మన పిల్లలకు ఆశీర్వాదకరమైనటువంటి తల్లిదండ్రులముగా ఉండేటువంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక.